నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో ఈరోజు వీడియోలో మీకు ఏపీఎంఎస్ ఆంధ్రప్రదేశ్ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి 6th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది 2024-25 సంవత్సరానికి వెలువడడం జరిగింది. దానికి సంబంధించి అర్హతలు కానివ్వండి, అంటే ఏజ్, ఎలిజిబిలిటీ, అలాగే దానికి ఎంత ఫీ పే చేయాలి, అలాగే దానికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతాయి, మనకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఇలాంటి ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. దాంతోపాటుగా మీకు ఆన్లైన్లోనే మీరు మీ మొబైల్లోనే ఎలా అప్లై చేయాలి, దీనికి సంబంధించి ఎట్లా వెళ్ళేసి ఎక్కడ వెబ్సైట్లో ఏ వెబ్సైట్లో వెళ్ళి అప్లై చేయాలని మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో మీకు కాకపోయినా ఎవరైతే 5th క్లాస్ చదువుతున్న వాళ్ళు తల్లిదండ్రులు కావచ్చు, లేదా ఎవరైనా వెనకబడిన తరగతులు కావచ్చు, లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి అయితే ఇది తప్పకుండా అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి. అలాగే ఇటువంటి అప్డేట్స్ కోసం కానివ్వండి, నోటిఫికేషన్ కానివ్వండి, క్లాసెస్ కోసం కానివ్వండి, సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్కటి కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో అంతకంటే ముందుగా మీరు అక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కన్నా సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్కటి కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇప్పుడు మనం మరి దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఏముందనేది క్లియర్గా ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలోనికి ప్రవేశం కొరకు ప్రకటన నోటిఫికేషన్ అంటూ మనకు March 1, 2024 రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అది వచ్చేసి మనకు April 21, 2024 పొద్దున 10 గంటల నుంచి 12 గంటల వరకు 2 గంటల సమయంలో అయితే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి పరీక్ష మనకు ఇంగ్లీషు అలాగే తెలుగు మీడియంలలో ఏదైతే వాళ్ళ యొక్క 5వ తరగతి స్టాండర్డ్ ఉంటుందో ఆ స్టాండర్డ్లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. దానికోసము వీళ్ళు ఈ అప్లికేషన్స్ అనేది ఇన్వైట్ చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏజ్ కానివ్వండి, అర్హతలు కానివ్వండి, అన్నీ ఏముంటాయని చెప్పేసి. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏజ్ గురించి చూసుకున్నట్లయితే ఓసీ, బీసీ అలాగే ఈ వేరైతే ఉన్నారో విద్యార్థులు వీరికైతే 1 సెప్టెంబర్ 2012 నుంచి 31 ఆగస్ట్ 2014 మధ్య పుట్టి ఉండాలి. ఈ డేట్ ఆఫ్ బర్త్ రెండు కలుపుకొని కూడా వీరి ఈ డేట్ల మధ్యలో జన్మించిన వారైనట్లయితే ఈ ఎగ్జామ్కి అర్హులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఏం చేశారంటే విద్యార్థులకు ఇంకొక డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అది 1 సెప్టెంబర్ 2010 నుంచి 30 ఆగస్టు 2014 మధ్య పుట్టి ఉండాలి. ఈ మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళైతే ఈ ఎగ్జామ్కి అర్హులు. 1 వయస్సు అంటే ఏజ్ గురించి చూసుకున్నట్లయితే. అలాగే ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి చూసుకున్నట్లయితే సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో వీళ్ళు 2022, 23 మరియు 23, 24 విద్యా సంవత్సరము నందు చదివి ఉండాలి అంటున్నారు. అలాగే 2023, 24 విద్యా సంవత్సరం అంటే ప్రజెంట్గా ఎవరైతే ఈ 5వ తరగతి చదువుతూ ఉంటారో వాళ్ళు ఈ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు మీ అబ్బాయి కానీ లేదా పిల్లవాడు లేదా అమ్మాయి 2023, 24 సంవత్సరంలో మీ 5వ తరగతి ప్రస్తుతంలో చదువుతూ ఉన్నట్లయితే దీనికి అర్హులని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇంకొకటి ఏమని చెప్పడం జరిగిందంటే ఇక్కడ దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచార పత్రం కొరకు అంటే ఏదైతే మీరు అప్లై చేసుకోవడానికి దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కొరకు వీళ్ళు ఒక వెబ్సైట్ విజిట్ చేయమంటున్నారు. అది చూసుకున్నట్లయితే www.csc.ap.gov.in ఆర్ www.apms.ap.gov.in చూడగలరని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీరు ఎటువంటి కంగారు పడకండి. నేను మీకు ఈ వెబ్సైట్ లింక్ కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు నేరుగా వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అదే నేను ఇక్కడ ఇప్పుడు మీకు చూపిస్తాను కూడా ఎలా అప్లై చేయాలి. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసేసి మీకు ప్రతిదీ చూపిస్తాను. మీరు టెన్షన్ పడకుండా క్లియర్గా చూడండి. ఇది 10 మందికి షేర్ చేయండి. 10 మందికి షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఒక రకంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది మనకు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇన్వైట్ చేశారు కాబట్టి ప్రతి జిల్లాలో ఉంటుంది కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. దానికి సంబంధించి ఇంకొకటి ఇక్కడ ఏమంటున్నారంటే దరఖాస్తు చేయు విధానము అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా. సో దరఖాస్తు అంటే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది వేయాల్సి ఉంటుంది. సో ఇది అప్లికేషన్ అనేది కూడా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వేయాలని చూసుకున్నట్లయితే మనకు 1 మార్చి 2024 నుండి 30 మార్చి 2024 వరకు అయితే మనం ఆన్లైన్లో అంటే మనం ఇది ఏదైతే ఫస్ట్ ఫీ పే చేయాలి. పేమెంట్ చేసిన తర్వాతనే మనం ఆన్లైన్ ద్వారా ఈ పరీక్ష రుసుము ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ మీరు పెట్టుకొని మీరు ఫర్దర్ ఫ్యూచర్గా అయితే ఆ నెంబర్ వాడాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంటర్నెట్కి వెళ్ళేసి మీరు ఇక్కడ చెప్పారు కదా ఇంతకుముందు వెబ్సైట్లో, ఆ వెబ్సైట్లో వెళ్ళేసి మీరు లాగిన్ అయ్యేసి అక్కడ మీరు ఆన్లైన్లో దరఖాస్తు అప్లై చేయాల్సి ఉంటుంది, అప్లికేషన్ వేయాల్సి ఉంటుంది. మరి పరీక్ష రుసుము చూసుకున్నట్లయితే ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 150 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు.
అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం రూ. 75 మాత్రమే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫీజు సంబంధించి. అలాగే ఇక్కడ ఇంకోటి ఏమంటున్నారంటే 6వ తరగతి ప్రవేశమునకు పై ప్రవేశ పరీక్షలో ఓసీ మరియు బీసీ విద్యార్థులు 35 మార్కులు అనేవి సాధించాలి. అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే 30 మార్కులు పొంది ఉండాలి. అంటే ఇది మామూలు క్వాలిఫైయింగ్ మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినట్లయితేనే మనకు అక్కడ మెరిట్లో తీస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆపై ఇంకా మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగానే ఇక్కడ చూసి చెప్తున్నారు కింద ఏమంటున్నారంటే ప్రవేశములు ప్రతిభ ఆధారంగా అనగా ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా మరియు రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును అని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకవేళ అబ్బాయికి ఎక్కువ మార్కులు లేదా అమ్మాయికి ఎక్కువ మార్కులు అలాగే ఏవైతే గవర్నమెంట్ రిజర్వేషన్ రూల్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్ రూల్స్ కూడా ఇచ్చేసి ఒక మెరిట్ లిస్ట్ అనేది చేస్తారు. దానికి అనుగుణంగానే మెరిట్ బేస్డ్గానే మేము సెలక్షన్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకొక పేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రము ఆబ్జెక్టివ్ టైప్లో ఉండును అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఓఎంఆర్ షీట్లో ఆఫ్లైన్లో మనం ఎగ్జామ్ రాస్తాం. దీనికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్ లాగా అనమాట. సో రాసే ఏముండదు, జస్ట్ అక్కడ 4 ఆప్షన్ ఉంటాయి. అందులో ఏదో ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఒక నమూనా ప్రశ్న పత్రాలు ఏవైనా కావాలి అనుకున్నట్లయితే మీరు జిల్లా విద్యాశాఖ అధికారుల దగ్గర అయితే మీరు మండల విద్యాశాఖ అధికారులు కానివ్వండి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్ అంటే ఆదర్శ పాఠశాలల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి ప్రిన్సిపల్ని కన్సల్ట్ అయినట్లయితే దానికి సంబంధించి ఒక క్వశ్చన్ పేపర్ ఒక నమూనా క్వశ్చన్ పేపర్ ఇస్తారు. దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీన్ని జారీ చేసిన వారు ఎస్ సురేష్ కుమార్ గారు, పాఠశాల విద్యా కమిషనరు, ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలు అని చెప్పేసి ఇక్కడ ఆత్మకూరు గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా అని చెప్పేసి అమరావతి అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అయితే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏముంటాయి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇంపార్టెంట్ డేట్కి సంబంధించి అంటే టెంటేటివ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే డేట్ ఆఫ్ ఇష్యూ ప్రెస్ నోట్ అని చెప్పేసి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఒకటి ప్రకటన అనేటువంటిది ఇచ్చారు నోటిఫికేషన్ అనేది. అది వచ్చేసి మనకు 1 మార్చి 2024 అనేది పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు గేట్వే పేమెంట్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 2 మార్చి 2024. మరి యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే దరఖాస్తు స్వీకరించే తేదీ ఏ రోజు నుంచి అని చూసుకున్నట్లయితే మనకు 3 మార్చి 2024 నుంచి అని చెప్పడం జరిగింది. అలాగే చివరి తేదీ చూసుకున్నట్లయితే అప్లై చేసుకోవడానికి అంటే ఫీ పేమెంట్ చేయడానికి మనకు 31 మార్చి 2024 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా 21 ఏప్రిల్ 2024 అనేది ఎగ్జామ్ జరుగుతుంది. 2 గంటల సమయం అయితే ఇస్తున్నారు. మార్నింగ్ 10 గంటల నుంచి 12 గంటల మధ్య అయితే రాయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అనేది ఉంటుంది. సో ఇది కూడా వచ్చేసి మనకు పేపర్ అనేది 2 మీడియంలలో వస్తుంది, ఇంగ్లీష్ మరియు తెలుగులో కూడా వస్తుంది. కాబట్టి మీ యొక్క ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ చదువుతున్నారో 5th క్లాస్ సంబంధించి ఆ స్టాండర్డ్లోనే ఆ ప్రశ్నలు అనేవి జరగడం జరుగుతుంది. దానికి సంబంధించిన జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అలాగే పబ్లికేషన్ ఆఫ్ మెరిట్ లిస్టు, మరి ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక మెరిట్ లిస్ట్ని తీస్తారు. వితిన్ ఒక వారం లోపలనే మనకు తీస్తారు. కాబట్టి ఇక్కడ చూస్తున్నారు చూడండి, 27 ఏప్రిల్ 2024 అనేది తీయడం జరుగుతుంది. అలాగే పబ్లికేషన్ ఆఫ్ సెలక్షన్ లిస్టు, మెరిట్ వచ్చిన తర్వాత మళ్ళీ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు తీస్తారు అన్నట్టు చూసినట్లయితే 29 ఏప్రిల్ 2024. అలాగే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ చూసుకున్నట్లయితే 30 ఏప్రిల్ 2024. ఇంకా డేట్ ఆఫ్ కమాన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్, ఇంకా క్లాసులు ఎప్పటి నుంచి ప్రారంభమైతే చూసుకున్నట్లయితే 12 జూన్ 2024 నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి మనకు టెంటేటివ్ డేట్స్ సంబంధించి షెడ్యూల్స్ సంబంధించి ఏపీఎంఎస్ మోడల్ అది ఏదైతే ఉందో అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ 6th క్లాస్కి సంబంధించి టెంటేటివ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు ఆన్లైన్లో ఎక్కడ వెళ్ళాలి, ఏ వెబ్సైట్లో వెళ్ళి ఎలా అప్లై చేయాలని ఇప్పుడు క్లియర్గా అయితే ఒక ప్రాసెస్ అనేది చూపిస్తాను. దాన్ని మీరు జాగ్రత్తగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి 1-2 సార్లు మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దగ్గర పెట్టుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు నాకు కింద వీడియో కామెంట్ చేయండి, నేను దానికి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. సో ఇంకా ఇప్పుడు లైక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, వీడియో కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, ప్రతిదీ మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. ఇప్పుడు దాకా మనము ప్రెస్ నోటు అలాగే అంటే 6th క్లాస్ ఎంట్రన్స్ కోసం ఏపీఎంఎస్లో 2024-25 సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశానికి కోసం అప్లికేషన్ ఇన్వైట్ చేస్తున్నట్టు ఒక నోటిఫికేషన్ అనేది చూస్తున్నాం. అలాగే టెంటేటివ్ షెడ్యూల్ ఏమనేది కూడా చూసాం. సో దానికి సంబంధించి వెబ్సైట్ అనేది ఇలా ఉండబోతుంది. మీకు ఎటువంటి కంగారు అవసరం లేదు. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు నేరుగా అయితే వెళ్ళొచ్చు. సో మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇంటర్ఫేస్ కనిపించిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ప్రెస్ నోట్ అని చెప్పేసి ఇంతకుముందు నేను మీకు ఏదైతే నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేశానో అది ఇక్కడ ప్రెస్ నోట్కి ఎదురుగా క్లిక్ హియర్ అనేది కదా, అక్కడ క్లిక్ హియర్ చేయగానే మీకు చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను. క్లిక్ హియర్ అనగానే ఇలా డౌన్లోడ్ అడుగుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాను. మీరైతే ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఫర్దర్గా రెఫరెన్స్ కోసం అయితే మీకు కూడా ఉంటుంది. ఒకసారి మీరు 1-2 సార్లు చదువుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి షెడ్యూల్ అనేది ఇక్కడ కింద చూసినట్లయితే క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇందాక ఏదైతే మనం
చేసామో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే పేమెంట్ మనకి ఇక్కడ నుంచి అనేది అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పేమెంట్ దగ్గర ఫస్ట్ మీరైతే ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు పేమెంట్ అనేది ఫస్ట్ పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాతనే మనం అప్లికేషన్ ఫర్దర్గా వేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేయకుండా అయితే మనం అప్లికేషన్ వేయలేమండి. సో మీకు ఇక్కడ అప్లికేషన్ సంబంధించి రుసుము కూడా ఇవ్వడం జరిగింది కదా. సో ₹150 మాత్రం ఓసీబీసీ వాళ్ళకైతే, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ₹75 మాత్రమే అని చెప్పేసి ఫీజు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 31 మార్చ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా ఇక్కడ ఇచ్చారు. క్లిక్ హియర్ అన్నట్టయితే మీరు ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకుని అయితే చదువుకోవచ్చు. సో ఇప్పుడు మనం పేమెంట్ అనే దగ్గర మనం చూద్దాం. క్లిక్ హియర్ టు పేమెంట్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తే మనకు ఒక కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు అప్లయింగ్ క్లాస్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చూడండి 6th క్లాస్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు అలాగే ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది. క్యాండిడేట్ యొక్క నేమ్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత జెండర్ మేల్ అయితే మేలు, లేదైతే ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. ఫీమేల్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా చూసి ఏది ఉందో అది కరెక్ట్గా మాత్రమే వేయండి. అలాగే ఇక్కడ ఏమడుగుతున్నారంటే మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అంటున్నారు కాబట్టి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానివ్వండి, అలాగే ఎవరైతే సంరక్షణలో ఉంటున్నారో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత ఆర్ యు బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఆంధ్రప్రదేశ్ అవుతారు కాబట్టి ఆల్మోస్ట్ ఇది ఎస్ అని పెట్టాలి. ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉంటారో లేదా వేరే స్టేట్ నుంచి ఉండి ఉంటారో వాళ్ళైతే నో అని పెడతారు. సో ఆల్మోస్ట్ ఇది ఎస్ అని పెడతారు. ఎస్ అని పెట్టిన తర్వాత మనకు కమ్యూనిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కమ్యూనిటీ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే దీంట్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఓసీ ఈ అనుగుణంగా ఈ క్యాస్ట్ అనుగుణంగానే మీకు ఇక్కడ చూడండి లెఫ్ట్లో ఇక్కడ అమౌంట్ అనేది ఉంది కదా, ఈ అమౌంట్ దగ్గర మీకు ₹75 లేదా ₹150 అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే ఇక్కడ క్యాప్చా అనేది కూడా ఇచ్చారు కదా, ఈ క్యాప్చాని కరెక్ట్గా ఎట్లా ఉందో అదే ఇక్కడ కింద ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబరు అంటే ఎవరి కోసం అయితే అప్లై చేస్తున్నారు వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అంటే క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే కింద వచ్చేసి ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, అక్కడ మీరు ఇక్కడ బ్లూ మార్క్ వస్తుంది, చెక్ బాక్స్ చేయాలి, టిక్ పెట్టాలి. టిక్ పెట్టేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆ అప్లికేషన్స్ అనేది ఒక నెంబర్ అనేటువంటి వస్తుంది. అంటే ఆ నెంబర్ వచ్చేసి అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. మీరు ఒకసారి చెక్ చేసేసుకొని ఆ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితేనే మీరు నెక్స్ట్గా పే చేస్తారు. పే చేయగానే మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానివ్వండి, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానివ్వండి, లేదా యూపీఐ ద్వారా కానివ్వండి, మీరు ఆ అమౌంట్ అనేది పే చేయాలి. పే చేసిన తర్వాత మీకు ఒక రెఫరెన్స్ ఐడి అనేది వస్తుంది. అది స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేదా మీరు దాని ప్రింట్ అనేది తీపించుకోండి. మీరు మొబైల్లోనే అప్లై చేయొచ్చు, లేదా మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడైనా అప్లై చేసుకోవచ్చు. అయితే దానికి సంబంధించి క్యాండిడేట్ యొక్క ఫోటో కానివ్వండి, అలాగే క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ కానివ్వండి, పేరెంట్స్ యొక్క సిగ్నేచర్ కానివ్వండి, ఎందుకైనా మంచిది స్కాన్ చేసుకొని పెట్టుకోండి, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఆధార్ కార్డు, అలాగే 5th క్లాస్ ఏవైతే ఉంటాయి ఎక్కడ చదువుతున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే దానికి సంబంధించిన అడ్రస్, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ డీటెయిల్స్ దగ్గర పెట్టుకొని మీరైతే 1-2 సార్లు నిదానంగా అయినా పర్వాలేదు 1-2 సార్లు చేసుకొని ఈ అప్లికేషన్ అనేది వేయండి. చాలా మంచి హెల్ప్ అవుతుంది. సో మంచి స్కూల్స్ కాబట్టి ఇది రెసిడెన్షియల్గా ఉంటుంది కాబట్టి ఒక పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని భావిస్తున్నాను. సో ఫర్దర్గా అయితే ఇక్కడ మనం ప్రొసీడ్ టు పే చేసిన తర్వాత ఫీజు పేమెంట్ చేసిన తర్వాతనే మనకు అప్లికేషన్ అనేది ఫర్దర్గా వస్తుంది. అయితే మీరు చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను. బ్యాక్ వస్తారు. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అప్లికేషన్ ప్రింట్ ఫామ్ అని ఉంది కదా, సో అప్లికేషన్ ప్రింట్ ఫామ్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేయగానే ఇలా మీకు వస్తుంది. సో క్యాండిడేట్ ఒక ఐడి అని చెప్పేసి వస్తుంది కదా, ఆ క్యాండిడేట్ ఒక ఐడి ఏమంటే మీరు ఫీ పే చేసిన తర్వాత మీకు ఒక ఐడి అనేటువంటిది వస్తుంది. అది స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ఆ ఐడి అనేది ఇక్కడ వేసిన తర్వాత క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ వేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా ఏదైతే ఉందో అది ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ లాగిన్ అనగానే మీ యొక్క డీటెయిల్స్ వస్తాయి. మీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇటు లెఫ్ట్ సైడ్లో మీకు ఒక ఆన్ ఆఫ్ బటన్ మాదిరిగా వస్తుంది. ఆ ఆన్ ఆఫ్ బటన్ మీద నొక్కగానే క్యాండిడేట్ సర్వీసెస్ అని వస్తుంది. క్యాండిడేట్ సర్వీస్ అని క్లిక్ అయిన తర్వాతనే దాని కింద మీకు అక్కడ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి మీకు ప్రతిదీ కూడా అక్కడనే చెక్ చేసుకోవాలి. హాల్ టికెట్స్ కానివ్వండి ప్రతిదీ మీకు అక్కడనే డిస్ప్లే అయితే మీరు ఏదైనా కూడా అక్కడ నుంచి చేసుకోవాలి. అలాగే రైట్ సైడ్ ఇక్కడ మీకు 3 డాట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే మీకు అక్కడ ఆన్లో ఉంటుంది కాబట్టి మీకు ఏమొస్తుందంటే అక్కడ లాగ్ అవుట్ అని చెప్పేసి లేదా క్యాండిడేట్ ఒక నేమ్ అంటే డిస్ప్లే అవుతుంది. అలాగే ఐడి నెంబర్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది. ఇది మీకు చెప్పాలనుకున్నది, ఇది మీకు అర్థమైంది అనుకుంటారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయగలరు, దానికి తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తానండి. ఇది మంచి అవకాశము. సో దీన్ని సద్వినియోగపరచాలని కోరుకుంటాను. మీకు ఉపయోగపడకపోయినా సో ఎవరైతే 5th క్లాస్ చదువుతున్నారో గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకైనా ఈ వీడియో తప్పకుండా వాళ్ళ వరకు చేరేలాగా, వాళ్ళ తల్లిదండ్రుల వరకు చేరేలాగా అయితే వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇప్పుడు దాకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ అయితే వస్తుందండి. మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.